20 సినిమా దృశ్యాలపై ఏపీ టీచర్స్ ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలలు టీచర్ల గౌరవాన్ని భంగం కలిగించేలా మూవీ విజువల్స్ ఉన్నాయంటూ ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీలేరు ప్రభుత్వ పాఠశాల పేరును విద్యార్థుల అధికారిక యూనిఫామ్ను సినిమాలోకి కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని సినిమాలో తప్పుడు రీతిలో చూపించారన్న ఆమె మహిళా ఉపాధ్యాయుల పాత్రను ఎగతాళి చేసే విధంగా చిత్రీకరించారని ఆరోపించారు. ఇరుముడి సినిమాని కానీ చూసినట్లయితే దానిలో చాలా ఇటువంటి దృశ్యాల వల్ల సమాజంలో ప్రభుత్వ పాఠశాలలపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని మంజుల ఆందోళన వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఘటనపై చిత్ర యూనిట్ వెంటనే స్పందించి ఉపాధ్యాయులకు బెషరత్గా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే వివాదాస్పదంగా మారిన పాఠశాల పేరు, యూనిఫామ్ దృశ్యాలను సినిమా నుంచి తొలగించాలని, లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఏపీటీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ మంజుల. సినిమాని కానీ చూసినట్లయితే దానిలో చాలా అభ్యంతరకర విషయాలు ఉన్నాయనేది ఫెడరేషన్గా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఓపెనింగ్ షాటే ఒక పాఠశాల, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల సీలేరు ఏఎస్ఆర్ జిల్లా పేరుతో ఆ ఓపెనింగ్ షాట్ ఉంటుంది. దాని వెనక ఒక బ్యాక్గ్రౌండ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో మొత్తం కూడా పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఏ యూనిఫామ్ అయితే ఉందో ఆ యూనిఫామే ధరించి కనిపిస్తూ ఉన్నారు. తర్వాత ఇది మొదటి అభ్యంతరంగా మేము చెప్తా ఉన్నాము. పాఠశాల స్థాయిని దిగజార్చే విధంగా ఇది ఉందనేది మా అభిప్రాయము. ఆ తర్వాత ఆ లేడీ టీచరు ఎవరైతే ఆ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారో ఆ లేడీ టీచర్ యొక్క క్యారెక్టరైజేషన్ అనేది చాలా అభ్యంతరకరంగా ఉంది. ఏ ఏ ఉపాధ్యాయులైనా సరే వాళ్ళ పాఠశాలలో చదివే పిల్లల్ని తమ సొంత పిల్లల్లాగా చూసుకునే పరిస్థితి ఉంది. మరి వాళ్ళ క్యారెక్టరైజేషన్ అలా చిత్రీకరించలేదు ఒకటి. రెండోది, తన దగ్గర చదువుకునే పిల్లల్ని ప్రైవేటు క్లాసెస్ అని చెప్పి తన ఇంట్లో ఉంచి ఆ ఇంటికి ఎమ్మెల్యే వస్తే ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఈ ఆడపిల్లని పంపించే విధంగా, అంటే చెప్పాలంటే ఒక బ్రోకర్ లాగా మహిళా ఉపాధ్యాయుని చిత్రీకరించడం కూడా తీవ్ర అభ్యంతరకరం. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచేదిగా ఆ పాత్ర చిత్రీకరణ ఉందనేది